2026 జూన్ 12 నాటికి కాపు భవనాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు ఇరుగాలమ్మ గుడి వద్ద ఉన్న కాపు భవనానికి అదనపు అంతస్తుకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. 2014-19 కాలంలో అప్పుడు ఉన్న 13 జిల్లాలలో జిల్లాకు ఒక కాపు భవనం ఉండాలని అప్పటి ముఖ్యమంత్రి సూచించడం జరిగిందని తెలిపారు. తదనుగుణంగా 3 ఎకరాల 41 సెంట్లు భూమిని దేవాలయం వద్ద 41వ డివిజన్లో కేటాయించడం జరిగిందన్నారు. భవన నిర్మాణానికి తమ పిల్లలు ₹1 కోటి అప్పట్లో ఇవ్వడం జరిగిందన్నారు. కాపు భవన నిర్వహణకు కమిటీని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని, దానికి కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ నందన్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, మాజీ మేయర్ భానుశ్రీ, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కాపు నాయకులు అశోక్, కిషోర్, శ్రీనివాసులు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. సమర్పయామి సర్వోపచారాన్ని సమర్పయామి. రైట్గా సాయికి నాన్న ఇక్కడ సరే దారి నాన్న మళ్ళీ పక్కన పెట్టి రావాలి సార్ కదా ఓకే సార్. కాపు భవన్స్ ప్రతి జిల్లాలో అప్పుడు 13 జిల్లాల్లో కాపు భవన్లు నిర్మించాలని ఆ బీసీ కార్పొరేషన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, వాళ్ళు ప్రతి జిల్లాలో కలెక్టర్స్కి ల్యాండ్స్ని ఐడెంటిఫై చేయమంటే నెల్లూరులో ఈ 41వ డివిజన్లో ఇప్పుడు 41వ డివిజన్ ఆ డివిజన్లో 3 ఎకరాల 43 సెంట్లు ఆ రోజు ఐడెంటిఫై చేయటం, దానికి కాపు భవన్కి ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని వెంటనే కట్టాలనే ఉద్దేశంతో నేను మా యొక్క పిల్లల సపోర్ట్తో ఒక ₹1 crore దీనికి యాక్చువల్గా ఆ రోజు కలెక్టర్కి డిపాజిట్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి కొంత తీసుకుని దీన్ని గ్రౌండ్ ఫ్లోర్ కట్టాము. అయితే గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిలిపేయటం వల్ల ఉన్నది ఏదైతే సీలింగ్ కూడా అన్ని కూడా ఊడిపోయినాయి. ఈ మధ్య మళ్ళా వచ్చి చూస్తే కొంత ఆక్యుపై కూడా చేసుకున్నారన్నారు. దానికి యాక్చువల్గా ఆల్రెడీ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఎవరు ఆక్యుపై చేసుకున్నా ఇమీడియట్ ఖాళీ చేయించండి. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే టిట్కో హౌసెస్ కానీ స్థలం కానీ ఇచ్చి 2.5 లక్షలు శాంక్షన్ చేస్తాం. అంతేగాని ఏదైతే కాపు భవన్ కోసం ప్రత్యేకంగా 3 ఎకరాల 43 సెంట్లు చేసామో అది దానికి ఉంచండి చెప్పడం జరిగింది. దాని మీద అధికారులు పోతున్నారు. అయితే ఈ మధ్య ఇక్కడ 2-3 ఫంక్షన్స్ జరిగినాయి. ఆ ఫంక్షన్స్ కి నేను కూడా వచ్చాను. యాక్చువల్గా అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం రిక్వెస్ట్ చేశారంటే, పైన చూడండి సార్, సీలింగ్ పైన పడిపోతుంది, ఎత్తున పడుతుంది, వాటర్ లీకేజ్ అవుతుంది, డ్రింకింగ్ వాటర్ ప్రాపర్ ఫెసిలిటీ లేదని అడిగారు. అప్పుడు యాక్చువల్గా వెంటనే దీన్ని చేయించాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఫ్లోర్ వేయాలనే ఉద్దేశంతో ఎస్టిమేషన్ ఇచ్చుకున్నాను. ఎస్టిమేషన్ ఇస్తే దీన్ని దాదాపు 2 కోట్లు సుమారుగా అవుతుందన్నారు. దానికి 1 crore మరొక 1 crore మా నారాయణ గ్రూప్ నుంచి మా పిల్లల్ని దీనికి స్పాన్సర్ చేయమన్నాను. వాళ్ళు స్పాన్సర్ చేస్తామన్నారు. మిగతాది ఇతర సోర్సెస్ ద్వారా నేను ఏర్పాటు చేస్తానని చెప్పాను. దాని మీద వెంటనే టెండర్ పిలిచారు. దాని మీద ఈరోజు యాక్చువల్గా ఇక్కడ దీన్ని అటు గిరి గారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. శ్రీధరెడ్డి గారు వేరే పని ఉండటం వల్ల ఆయన ఈరోజు దీనికి రాలేకపోయారు, చెప్పారు. వారి తరఫున యాక్చువల్గా గిరి వచ్చారు. ఈ రోజు దీనికి శంకుస్థాపన చేశాం. జూన్ 12వ తేదీ దీన్ని కంప్లీట్ చేయటం, అది అధికారులకు ఆదేశించాను. జూన్ 12వ తేదీకి ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నెల్లూరులో కాపు భవన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉపయోగపడేటట్టుగా పేదల నిరుపేదలకు అతి తక్కువ ఖర్చుతో, అంటే కాపు భవన్ అయినా కాపులు బలిజోళ్ళనే కాదు, ఎవరైనా వాడుకోవచ్చు. పెళ్లిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ దేనికైనాను తక్కువ ఖర్చుతో పేదలు నిరుపేదలకు ఇవ్వటమే ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఇక్కడికి వచ్చే రోడ్డు కూడా సరిగా లేదు. దానికి ఒక 26 లక్షలు అవుతుంది. దాన్ని కూడా ఎస్టిమేషన్ వేసి టెండర్ పిలవమన్నాను. దాన్ని కూడా చేసి కంప్లీట్ చేసి జూన్ 12వ తేదీకి దీనికి పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఒక కమిటీ కూడా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో వారు చైర్మన్ గా ఒక కమిటీని యాక్చువల్గా ఫామ్ చేయమన్నాము. అది కూడా ప్రాసెస్ చేశారు, కలెక్టరేట్ లో ఉంది. అది కూడా ఒకసారి రేపు ఎల్లుండి కంప్లీట్ చేసి ఆ కమిటీ వాళ్ళు, అంటే ఎవరో ఒకరు దీన్ని మానిటరింగ్ చేయాలి. కట్టాము ఇప్పుడు దిక్కుమక్కు లేక యాక్చువల్గా సీలింగ్ తీసిపోయేవాళ్ళు, ఫ్యాన్లు తీసిపోవడం జరుగుతుంది. అలా కాకుండా ఒక కమిటీని యాక్చువల్గా వేసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఫంక్షన్ హాల్ పబ్లిక్ ఉపయోగపడేసరికి చేయడం జరుగుతుంది. ఈరోజు 41వ డివిజన్లో, నగర కార్పొరేషన్ 41వ డివిజన్లో కాపు భవన్ మొదటి అంతస్తుకి గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, అదేవిధంగా ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, స్థానిక కార్పొరేటర్ మిగతా పెద్దలందరితో కలిసి కూడా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమంలో
పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఇదే కాపు భవన్ని గతంలో 2014-19 మధ్య ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆత్మదార ప్రభుత్వంలో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని కాపు భవన్ ఆ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే 19లో ప్రభుత్వం పోయిన తర్వాత ఈ కాపు భవన్కి కనీసం దాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళా ఈరోజు అదే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, అదేవిధంగా గౌరవ మంత్రులు నారాయణ గారు మొదటి ఫ్లోర్కి కూడా ఇప్పుడే ఆయన కూడా ప్రకటించారు. మరొక ₹1 కోటి ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేస్తూ ఇంకో ₹1 కోటి కూడా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఇచ్చినందుకు నెల్లూరు నగర ప్రజలు కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా శాసనసభ్యులుగా నారాయణ గారికి, సేదరెడ్డి గారికి అత్యంత భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు వారి రుణం ఎంత తీసుకున్నా తీరలేదనే భావంతో ఎన్నో ప్రత్యేకంగా వ్యక్తిగతంగా పర్సనల్ గా కూడా మానిటరింగ్ చేస్తూ అటు సిటీ గానీ రూరల్ గానీ అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు ప్రత్యేకంగా నారాయణ గారికి మరొకసారి గౌరవ మంత్రివర్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి ₹3000 నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.